కర్కాటక రాశి వారికి ఆగస్టు మొదటి వారం ఎలా ఉండబోతుంది గురుగారు? కర్కాటక రాశి వారికి మనకు అత్యద్భుతంగా ఉంటుంది ఈ వారం. ఓకే. ఎందుకనంటే మనకి ఈ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మీనంలో రాహువు, కుంభంలో శని వక్రించి ఉన్నాడు, కుజ గురులిద్దరూ కూడా వృషభంలో ఉన్నారు, మరి కర్కాటకంలో రవి శుక్రులిద్దరూ ఉన్నారు, బుధుడు సింహరాశిలో ఉన్నాడు, కేతువు మరి కన్యా రాశిలో ఉన్నాడు. అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకందరికీ కూడా తమ సౌందర్యం పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ జిమ్ములకు వెళ్ళడము, తర్వాత బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళడము, ఈ విధంగా సౌందర్య పోషణ అనేటటువంటిది కర్కాటక రాశి వాళ్ళు ఈ వారంలో ఎక్కువ చేస్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో లాభగురుడు లాభ కుజుడు ఉండడం వలన అత్యద్భుతమైనటువంటి లాభాలు, వాళ్ళ శాలరీస్లో హైక్ ఇన్ శాలరీస్ ఉంటుంది. అలాగే చక్కగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేసేటటువంటి రియల్టర్స్కి బాగుంటుంది. బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో లాభగురుడు వల్ల అధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అరే అప్పు తెచ్చి మేము వడ్డీకి తెచ్చి మేము బిల్డింగ్లు కడుతున్నాం, ఇంకా అమ్ముడవట్లేదు ఈ అపార్ట్మెంట్లు అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్క ఉదుటిన ఈ వారంలో అమ్ముడైపోవడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు 1కి 2 సార్లు వెళ్ళాలా. మరి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతుంది కాబట్టి ప్రతి పని కూడా ఒక్కసారి చేస్తే సరిపోదు. ఒక్కసారి ఫెయిల్యూర్ వస్తే నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. 1కి 2, 3 సార్లు చేయాలా. చేసి ఆ సక్సెస్ అనేటటువంటిది బై హుక్ ఆర్ క్రుక్ వీళ్ళు తెచ్చుకోవాల్సినటువంటి సందర్భము అవసరము 2 ఉన్నాయి. అత్తాకోడళ్ళ మధ్య విద్వేషాలు రాకూడదు. భార్యాభర్తల మధ్య సప్తమాధిపతి అష్టమ స్థితిగతుడై ఉండడం వలన భర్తలతో మరి ఎక్కువ వితండవాదాలు చేయకూడదు. ఆర్గ్యుమెంట్స్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకూడదు. ఈ విధంగా ఈ కర్కాటక రాశి వాళ్ళ కనుక ఉన్నట్లయితే రైతులు కూడా బ్రహ్మాండంగా పరిస్థితి చాలా బాగుంటుంది. వాళ్ళ పిల్లల్ని బాగా చదివిస్తారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా కనుక ఈ కర్కాటక రాశి వాళ్ళు చక్కగా బ్రహ్మాండంగా ఈ యొక్క వారంలో వాళ్ళ జీవన విధానం ముందుకు తీసుకెళ్తారమ్మా. కర్కాటక రాశి వాళ్ళు తమ జాతకంలో ఉన్న దోషాలను పోగొట్టుకోవాలంటే ఎటువంటి దాన ధర్మాలు చేయాలి గురుగారు ఈ వారం? శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి దేవాలయంలో కానీ ఇంట్లో కానీ మనము పేద బ్రాహ్మణికి దానం చేయాలా. అధిక పారితోషికాన్ని ఇచ్చి శని దానం అందరూ పట్టరు కాబట్టి. నెక్స్ట్ ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లల్లో జరిపించుకోవాలా. ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన నవ గ్రహాల దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మనమే వేసుకోవచ్చు శనీశ్వరుడి మీద. పంతులు గారు అవైలబిలిటీ లేనప్పుడు, పంతులు గారు అవైలబిలిటీ ఉన్నప్పుడు మామూలుగా పంతులు గారితో చేయించుకోవచ్చు. అది మన ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుందమ్మా.